ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనము మన బంధువులు ఉంటారు, అలాగే మనకి ఎవరో తెలిసిన వాళ్ళు ఉంటారు. రకరకాల సందర్భాల్లోని ఒక్కొక్క సందర్భాల్లో ఎవరైనా స్వర్గస్థులు అయినప్పుడు వెళ్ళాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతూ ఉంటుంది. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళి అన్నీ అయిన తర్వాత కార్యక్రమాలు ఉంటాయి, కొన్ని అన్నీ జరిగిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ వీలైతే అక్కడే స్నానం చేసి అక్కడే బట్టలు మార్చుకుని అట్లా రావడము చాలా మంచిది. కొన్ని సందర్భాల్లో సిటీ కల్చర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొన్ని వాతావరణం రీత్యా అక్కడ కొన్ని స్నానాలు చేయడానికి కుదరకపోవచ్చు, కొన్ని రకాల బట్టలు మార్చుకోవడానికి అవకాశం లేకపోవచ్చు. ఎన్నో జరుగుతుంటాయి. ఏదో పలకరించేద్దాం అన్నట్టు ఉద్దేశం మీద వెళ్ళడం రావడం అట్లా ఉంటుంది. కాబట్టి అయితే ఇంటికి వచ్చిన తర్వాత మాత్రం తప్పకుండా బిఫోర్ ఇంట్లోకి వెళ్ళే ముందు ఏదైనా అవకాశం ఉంటే ఏదైనా నెల దగ్గర కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా అర్చుకొని కొద్దిగా విభూతి రాసుకొని ఇంటి లోపలికి వెళ్ళాలి. అవకాశం ఉందనుకోండి స్నానం చేసే వెళ్ళాలి. అసలు అంత అవకాశం లేదనుకోండి కనీసము ఒక బకెట్తో నీళ్ళన్నా పెట్టుకుని కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని తర్వాత లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే కొన్ని సంస్కారాలు ఉంటాయి, శవ సంస్కారాలు, అలాగే శవ సందర్భ ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళినటువంటివి కొన్ని ప్రభావాలు ఉంటాయి. కాబట్టి వాటికి మనము కొంత శుద్ధీకరణ చేసుకుని మనం ఉన్నటువంటి ఇంట్లోకి వెళ్ళాలి. ఇది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి సంప్రదాయం. ఒకనొకప్పుడైతే అంతా ఊరి వాతావరణంలో బయట ఏదో శ్మశాన వాటికలు అవి ఇవి ఉండేవి. వెళ్ళేవారు, అక్కడే అన్ని కార్యక్రమాలు చేసుకుని అన్ని రకాలైనటువంటి తర్వాత ఇంటికి వచ్చి ఉండేవారు. ఇప్పుడంతా కల్చర్ వేరే అయిపోయింది. కాబట్టి అలాంటివి ఒకవేళ లేని పరిస్థితుల్లో కనీసం మనము శుద్ధీకరణ చేసుకోవాలి. ఎందుకంటే ఈ శుద్ధీకరణ లేనప్పుడు పునరావృతం అవుతూ ఉంటాయి. మళ్ళీ అలాంటి ప్రోగ్రామ్స్కి వెళ్ళాల్సిన పరిస్థితులు ఉత్పన్నం చేస్తూ ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు అలాంటి అవాయిడ్ చేయడానికి మ్యాక్సిమం కొద్దిగా ఇటువంటివన్నీ చేసుకుంటూ ఉంటుంటే శుద్ధీకరణ చేసుకుని ఆ తర్వాతే దాన్ని మనము వెళ్ళడం వల్ల ఏదో వచ్చి ఇంట్లోకి వచ్చిన తర్వాత చక్కగా కొంతసేపు కూర్చుని ఏదో భగవన్ నామస్మరణం చేసుకోవడం వల్ల ఆ దోషపూరితాలన్నీ పోతూ ఉంటాయి. అలాగే శుభకార్యాలకి వెళ్ళే అవకాశాలు కూడా సంప్రాప్తమవుతూ ఉంటాయి ఇటువంటి కార్యక్రమాలకు కాకుండా. అందువల్ల కొన్ని రకాలైనటువంటి శుద్ధీకరణ అవసరము. ఒకవేళ అవన్నీ ఏమీ లేవండి, మాకేం అవకాశాలు లేదని అన్నప్పుడు వెళ్ళే ముందు వచ్చేటప్పుడు కొద్దిగా గోపంచకాన్ని ఒక చిన్న బాటిల్లో పోసుకొని కొద్దిగా తలపైన ఇట్లా ప్రోక్షణం చేసుకుని ఆ తర్వాత ఇంట్లోకి ఎంటర్ అవ్వి ఆ తర్వాత నేను చెప్పినటువంటి శుభ్రంగా స్నానం చేసి కొద్దిగా విభూతి బొట్టు కుంకుమ ఏదో పెట్టుకుని కొంత జపం చేసుకుని శివనామస్మరణం అది చేసుకుంటే ఆ ఎఫెక్ట్ మన పైన పడదు, పైగా పునరావృతం అవ్వదు అన్నమాట. అటువంటివన్నీ కూడా మంచిదండి. ఓం నమ శివాయ.